గాంధీని చంపింది గాడ్సే అయితే గాంధీ ఆశయాలను చంపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షర్మిలారెడ్డి అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్రలో పాల్గొని ఎడ్లబండిపై ర్యాలీగా ఎంపీడీఓ కార్యాలయం వరకు పాల్గొన్నారు. ఈమెకు జిల్లా డీసీసీ అధ్యక్షుడు రమేష్ బాబు గజమాలతో మేళతాళాల నడుమ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలో ఉపాధి హామీ పథకం అంటే పండుగలా ఉండేదని, నేడు బీజేపీ ప్రభుత్వంలో నిర్వీర్యం అవుతోందని మండిపడ్డారు. బాబు జగన్ ఇద్దరు సీమ ద్రోహులేనని, స్వప్రయోజనాల కోసం సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు ఇంతటి ఉపాధి హామీ పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదంట. కోట్ల మంది ప్రజలు ఒక ఉపాధి హామీ పథకంలో ఇంతమందికి ఉపాధి కల్పించడం అన్నది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఇది అతి పెద్ద ఉపాధి పథకం కాబట్టి ప్రపంచంలో ఎన్నో దేశ విదేశాల దగ్గర నుంచి వచ్చి కూడా, ఇక్కడ యూనివర్సిటీల నుంచి వచ్చి కూడా రీసెర్చ్ పేపర్లు తయారు చేసి మరీ వెళ్ళారు ఉపాధి హామీ పథకం మీద. అంత గొప్ప పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఎంతో మందికి ఆశ్రయాన్నిచ్చింది. ఎంతో మంది మహిళలు సైతం పని చేసుకోగలిగారు, వాళ్ళ బిడ్డలు కొంచెం పెట్టుకోగలిగారు, చదివించుకోగలిగారు. అంత గొప్ప పథకాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది. బీజేపీ పార్టీ ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసివేసి బీజేపీ పార్టీకి సంబంధించి బీపీ గ్రామ్ అని కొత్త చట్టాన్ని తేబోతుంది. మొట్టమొదటిగా మహాత్మా గాంధీ పేరు తొలగించేశారు. మహాత్మా గాంధీని చంపింది ఎవరు? ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే. ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే మహాత్మా గాంధీని చంపేస్తే మన మోడీ గారు మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చంపడానికి పూనుకున్నారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. గాడ్సే మహాత్మా గాంధీని చంపారు, మోడీ మహాత్మా గాంధీ సిద్ధాంతాలని చంపుతున్నారు. ఇద్దరికి ఏమైనా తేడా ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి, ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న కొత్త ఉపాధి హామీ పథకానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇంతకుముందు ఉపాధి హామీ పథకము అంటే ఎలా ఉండేది? మన గ్రామాలలో గ్రామ సభలు పెట్టి గ్రామ పంచాయతీల్లో ఆ గ్రామానికి ఏం పనులు కావాలి అని నిర్ణయించుకునేవారు. మనకు రోడ్లు కావాలన్నా, బావి కావాలన్నా, లేక చేనులో పని చేయాలన్నా, లేక పూడికలు తీయాలన్నా, ఏ పని కావాలి అనేది గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో నిర్ణయిస్తే ఉపాధి